హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. జీవితంలో ప్రతి వ్యక్తి మనకి ఇంపార్టెంటే. ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడతారనేది ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. దీని గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఐస్ ఫ్యాక్టరీ. ఆ ఐస్ ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. అతని దినచర్య ఏంటంటే రోజు మార్నింగ్ ఐస్ ఫ్యాక్టరీలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వాచ్మెన్ని రామ్ రామ్ అని విష్ చేసి లోపలికి వెళ్తూ ఉంటాడు. సో ఫ్యాక్టరీలో పని అంతా ముగించుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ రామ్ రామ్ కాకా అని మళ్ళీ చెప్పేసి వెళ్తుంటాడు. ఇలా జరుగుతూ ఉంటుంది రోజు. సో ఒకరోజు ఏమవుతుందంటే ఫ్యాక్టరీలో ఐస్ ఫ్యాక్టరీ లోపల ఏదో ప్రాబ్లం వస్తుంది. ఇతను ఏదో రిపేర్ చేయడానికి వెళ్ళిపోయి అలాగా ఫ్రీజర్లోకి వెళ్ళి రిపేర్ చేస్తూ ఉంటాడు. టైం అయిపోతుంది. తెలుసుకోకుండా ఫ్యాక్టరీ వాళ్ళు ఫ్రీజర్ని క్లోజ్ చేస్తారు. అదేవిధంగా బయట కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. ఇతను బయటకు వద్దామని చూసేసరికి లాక్ చేసి ఉంటుంది అంతా. జేబులో ఫోన్ ఉండదు, చేతిలో ఫోన్ ఉండదు, ఏముండదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరు పిలిస్తే పలికే నాథుడే ఉండడు. ఇంకా అయిపోయింది నా పని, ఏం చేద్దామా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా భగవంతుని ప్రార్థిస్తాడు. నా భార్య పిల్లలు ఎలా ఉంటారో అనుకుంటాడు. రేపు పొద్దున వరకు వీళ్ళు ఫ్యాక్టరీ తెరిసేసరికి నేను చనిపోయి ఉంటాను, భగవంతుడా నా ఫ్యామిలీని అంతా కాపాడని వేడుకుంటూ ఉంటాడు. ఇలా ఒక గంట సేపటికి అయిన తర్వాత ఫ్రీజర్ మెయిన్ డోర్ అకస్మాత్తుగా తెరుచుకోవటం చూస్తాడు. ఇతను అప్పటికీ ఆ దాదాపు అపస్మారక స్థితిలో ఉంటాడు. ఆ ఫ్యాక్టరీ డోర్ ఓపెన్ చేసేది ఎవరంటే ఆ వాచ్మెన్ లోపలికి వచ్చి ఇతన్ని లాక్కొని వెళ్ళి హీటర్ రూమ్లో కూర్చోబెట్టి కొంచెం 1 అవర్ అయిన తర్వాత అతను నార్మల్ స్థితికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి వాచ్మెన్ అడుగుతాడు, నువ్వు ఎలా కనిపెట్టావు నేను లోపల ఉన్నట్టు అని అడుగుతాడు. అంటే అతను ఒకటే అంటాడు, నేను ఈ ఫ్యాక్టరీలో చేరినప్పటి నుంచి అతి కొద్ది మంది మాత్రమే నన్ను మార్నింగ్ విష్ చేస్తారు, అదేవిధంగా ఈవినింగ్ కూడా విష్ చేస్తూ ఉంటారు. అందులో మీరు ఒకరు సార్. మీరు ఈరోజు మార్నింగ్ విష్ చేశారు నన్ను, ఈవినింగ్ మీరు విష్ చేయలేదు. దాంతో నాకు డౌట్ వచ్చింది. నేను లోపలికి వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత మీ టేబుల్ దగ్గర చూస్తే మీరు లేరు, మీ ఫోన్ కూడా అక్కడే ఉంది. నేను అంతా వెతికాను, ఎక్కడా కనపడలేదు. తర్వాత డౌట్ వచ్చి ఫ్రీజర్లో ఉండొచ్చేమో అని ఏదో చిన్న ఆశతో ఓపెన్ చేశాను. అదృష్టవశాత్తు మీరు లోపల ఉన్నారు. ఆ భగవంతుడి దైవాలు మిమ్మల్ని బయటికి లాగగలిగాను. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ప్రతి వ్యక్తి మనకి ఇంపార్టెంట్. ఎవరిని ఇగ్నోర్ చేయకూడదు. ఒక ఫ్యాక్టరీలో కానీ, ఒక ఆఫీస్లో కానీ, ఒక బిజినెస్ ప్లేస్లో కానీ, ఒక అపార్ట్మెంట్లో కానీ ఎవరిని ఇగ్నోర్ చేయకండి. అందరిని కలుపుకొని వెళ్ళండి. అందరితో నవ్వుతూ ఉండండి. ఎవరితో ఏమి హెల్ప్ ఎప్పుడు అవసరం అవుద్దో మనకి ఏమి తెలియదు. ఫాలో అవ్వండి ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. థ్యాంక్ యూ.